గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వండి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన మంత్రి ఎర్రబెల్లి. కొత్తగూడెంలో మావోయిస్ట్ పార్టీ నేత అరెస్ట్, డి కమాండర్ సోడి దేవాను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం, తాడిపత్రిలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూలపై అభ్యంతరం. కొత్తూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం, హాజరైన తరుణ్ చుక్, డీకే అరుణ. కరోనా బారిన పడిన లాల్ దర్వాజా మహంకాళి ఆలయ పూజారి, పరిస్థితి విషమం, ప్రత్యేక చికిత్స చేయించిన ఎంపీ అసదుద్దీన్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ప్రగతి పదంలో నిలిచి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోదీ పురస్కారాలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రం పురస్కారాలు ఇస్తుంది, కానీ నిధుల్లో కోత పెడుతోంది అని ఆయన అన్నారు. ప్రతిభ చాటినందుకు, పనులు బాగా చేసినందుకు పూర్తి నిధులు ఇవ్వాలని, అదనంగా ఇస్తే ఇంకా సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి ఈ అవార్డులు ప్రశంసలే నిదర్శనమని మంత్రి అన్నారు. पंचायत विकास योजना पुरस्कार इस वर्ष 29 पंचायतों को मुख्यमंत्री जी, राज्यों के पंचायती राज्य मंत्री, ग्रामीण विकास मंत्री, इस भर की ग्राम पंचायतों से जुड़े सभी प्रतिनिधिगण, जैसा अभी नरेंद्र सिंह जी ने बताया, 5 करोड़ लोगों ने इस कार्यक्रम में जुड़ने के लिए रजिस्ट्री करवाई. జాతీయ పంచాయత్ దినోత్సవం జరుపుకోవటం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర సింగ్ తోమర్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, దేశమంతా కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పంచాయతీరాజ్ మంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 13 అవార్డులు వచ్చినాయి. కనుకోండి, ఎంపీపీ కనుకోండి, గ్రామ పంచాయతీ కనుకోండి, వివిధ విషయంలో కూడా 13 అవార్డులు 6 రాష్ట్రాలను ఈరోజు మనం చూపెట్టడం జరిగింది. ల్యాండ్ సర్వే విషయంలో కూడా మన ధర్ని పేరు మీద మనం తెలంగాణ రాష్ట్రం చాలా ముందున్నది. జలజీవన్ అది కూడా మనం మిషన్ భగీరథ స్కీము ఇండియాలో మొదలుపెట్టే దానికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పెట్టి ఇంటికి నీళ్ళు ఇచ్చాం. ఆ స్కీమ్ కంటే కేంద్రం ప్రవేశపెట్టే స్కీము, కానీ దీనికి తెలంగాణ రాష్ట్రంలో చూసి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఇప్పటికీ 39,000 కోట్లు ఖర్చు పెట్టారు మిషన్ భగీరథ ద్వారా. బోర్లు, బావులు వాడకుండా కీళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు లేకుండా మన పార్లమెంట్లో కూడా తెలంగాణ గురించి కూడా కేంద్ర మంత్రి గారు కూడా చాలా విషయాలు కూడా, ప్రైమ్ మినిస్టర్ గారు చాలా విషయాన్ని, మా హెల్త్ మినిస్టర్ కేటీఆర్ గారు, సీఎం గారు కూడా లేఖ రావడం జరిగింది. అన్నీ కూడా మన తెలంగాణలో తయారైతే కానీ వాళ్ళ కంట్రోల్ తీసుకొని మన తెలంగాణకు కొంత ఎక్కువ శాతం కూడా ఇవ్వాలి. మేము మహారాష్ట్ర నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా 50% పేషెంట్ కూడా వాళ్ళు వస్తున్నారు. राजस्व विभाग के माननीय मंत्रीगण, मंत्रालय, भारत सरकार के सचिव महोदय और राज्य सरकार के భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన డిప్యూటీ కమాండర్ సోడి దేవాను చెర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వివరించారు. ఇతని వద్ద నుంచి డొనేటర్లు 5, జిలెటిన్ స్టిక్స్ 20, సుమారు 200 మీటర్ల కార్డెక్స్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. నిన్న ఇది అరౌండ్ 3 o'clock
మన Kerala teams when they were conducting combing operation along with our local CRPF teams also. They found some persons who were trying to run away and caught hold of one person. Kerala SHO and his team interrogated him and they caught him. His name is Sodi Deva, son of Ganga, 24 years, resident of Godlaguda, village of Dornapur, PS of Sukma district of Chhattisgarh state. And from him, these explosives, detonators, codex-wise have been seized. Upon interrogation, it is found that he has been a Maoist party, banned Maoist party's active member since 2011. He has worked in Sukma, Kanker districts of Chhattisgarh. Presently, he is working as a 5th company, 2nd platoon's A section deputy commander. He is a deputy commander of A section, 2nd platoon of 5th company in Rawghat area of Chhattisgarh. He is involved in various offences against police forces, government properties and all. Out of them, some important are these 2015. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మాట వినాలా లేక ఎమ్మెల్యే చెప్పిన మాట వినాలా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించారు. కాసేపటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ప్రకటన జారీ చేసింది. ఇప్పుడు తాడిపత్రిలోని ఏ కర్ఫ్యూ పాటించాలంటూ ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా ఒక విధంగా, తాడిపత్రిలో మరో విధంగా ఉంటుందా అని ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేయడం సరైన నిర్ణయమే. కానీ కేవలం దుకాణాలనే కాకుండా వాటితో పాటు మద్యం దుకాణాలు, బస్సులను కూడా బంద్ చేయాలని అన్నారు. 6 to 5 ఇప్పుడేమో ఆయన మాట్లాడిన 10 నిమిషాలకే గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది, 10 to 6 ఏమో వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరబ్బా అంటే ఒక్కోసారి ఒక పరిపాలన ఉందా, రూల్ రెగ్యులేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు మన ఊర్లో ఎప్పటి నుంచి ఇప్పుడు కర్ఫ్యూ అయింది? 6 to 5 10 to 6 అంటే రాజ్యాంగము ఇవన్నీ ఒక్కోసారి ఒక విధంగా ఉందా పరిస్థితి? ఎంత ఇది కాదు, దూలిపాలన్నారని తీసుకుని ఊరికే ఏమరంటే సంఘం డైరీ ఇప్పుడు కాదు కేసు తెలుసా? అది సొసైటీ కింద ఉన్నింది ఒకప్పుడు, సొసైటీ కింద ఉన్నింది ఎప్పుడు 16 సంవత్సరాల కింద. అసలు వాళ్ళ నాయన అంటే తెలిసే ఎవరికన్నా సర్కారులో ఫేమస్ వ్యక్తి ఆయన. వీడు 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు. నిలిపన్నాడు, వెరీ గుడ్ స్పీకర్. వీళ్ళు తెల్లవాడుతానే మమ్మల్ని వచ్చి లేపి ఇంట్లో పనుకుంటా చూడు 4 గంటలకు గుడ్డలు కూడా వేసుకునేరు. ఎన్ని రోజులు జరుగుతుందా ఇది? ఇక్కడ ఆడ బ్రాందీ షాపు మూసినారు, వస్తుంది, ఇంతవరకు ఎవరు కనపడలేదా? ఎమ్మెల్యే పేరు చెప్తాను, ఎమ్మెల్యే చెప్పినాడో లేదు నాకు తెలియదు, కానీ మామూలు పేర్లు చెప్పుకుంటారులే మా ఏంటో. ఏమో దిక్కులేదా? ఆడ మోటార్ ఎత్తుకొస్తే చైర్మన్ సిబ్బంది వచ్చి, మున్సిపాలిటీ సిబ్బంది వస్తే అప్పుడే ఎఫ్ఐఆర్ కడతారా? ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరు ఒక టైమింగ్ పెడతారా? మేమే వద్దటంలే, గవర్నమెంట్ ఫాలో కావాలా, మా ఎమ్మెల్యేని ఫాలో కావాలి. ఇప్పుడు మన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అప్పుడే ఒక దిక్కేమో అనౌన్స్మెంట్ 6 నుంచి రేపు మళ్ళీ 6 వరకు. అంటే ఏమి రాజ్యాంగము గిజ్యాంగం ఏం లేదండి, జోరు మాట వినాలప్ప మేము ప్రజలు. ఇప్పుడు నాకు ఇందాక ఫోన్ చేసినారన్నా, ఇదేం నిన్న 10 to 6 అని టీవీలో వస్తుంది కర్ఫ్యూ, షాప్ లేదు బొమ్మను. ఏం బ్రాంతి షాప్ కూడా పోయండి, ఆర్టీసీలు బంద్ చేయండి,
ఆర్టీసీలో రాదు కరోనా, అవి అయితే తిరుగుతున్నాయి. ఒక్కటి అర్థం ఏమవుతుందంటే ప్రజల యొక్క క్షేమం కావట్లే వాళ్ళకు. ఫైనాన్స్ కరోనా బారిన పడిన పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి పూజారి నరసింహకు ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కరోనా మహమ్మారి బారిన పడిన ప్రతి ఒక్కరూ భయంతో హార్ట్అటాక్ తో శ్వాస తీసుకోలేక చనిపోతున్నారు. ఈ తరుణంలో పూజారి నరసింహ కరోనా సోకి పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో బెడ్ దొరకక అనేక పాట్లు పడుతున్న సమయంలో ఎంపీ ఓవైసీ ప్రత్యేక చొరవతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. విభేదాలు లేకుండా ప్రాణాలు కాపాడారని పూజారి కుమారుడు కార్తికేయ ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కార్తికేయ. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి దేవస్థానంలో మా నాన్నగారు గత 50 సంవత్సరాలుగా అర్చన చేస్తున్నారు. నాన్నకి పోయిన శనివారం రోజున కరోనా వచ్చింది. ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. అయితే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంట్లోనే ఉన్నాము. నిన్నటి వరకు చాలా బాగున్నారు, మెడిసిన్ కరెక్ట్గా తీసుకున్నారు. అయితే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నాన్న కొద్దిగా వీక్గా ఉన్నారు. నిన్న చాలా వీక్గా ఉండే, లేవమంటే కనీసం లేచి కూర్చుని ఓపిక కూడా లేకపోతుండే. నిన్న మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం టైంలో ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళాము, కానీ అప్పటికే అక్కడ బెడ్స్ అన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి చాలా హాస్పిటల్లో ట్రై చేసాము అక్కడి నుంచే, కానీ ఎక్కడా దొరకలేదు. ఆ టైం లోపల తెలిసిన ఒక అతనికి ఫోన్ చేస్తే ఆయన ఎంపీ అసదుద్దీన్ ద్వారా ఈ అస్రా హాస్పిటల్లో బెడ్ ఇప్పించే ప్రయత్నం చేశాడు. అక్కడ నాన్నని జాయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నాన్న కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి చాలా బాగున్నారు. श्री सिंहवाहिनी महाकाली टेम्पल, उस टेम्पल के महान पुजारी कोरोना के 1 वीक से परेशान थे, लेकिन प्राइवेट हॉस्पिटलों में कहीं भी बेदा नहीं मिले तो हमारे एमपी साहब असदुद्दीन साहब और अकबरुद्दीन साहब मिलकर अपने असरा हॉस्पिटल में बेड अरेंजमेंट करे हुए और उनकी ट्रीटमेंट हो रहा है. थोड़ा सा लाइट इन्फेक्शन है लंग्स का, उसका पूरा नज़र में रखते हुए हमारे एमपी साहब और एमएलए साहब आदर्श ट्रीटमेंट सही. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షులు తల్లోజు ఆచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీఆర్ఎస్ బూటకపు పాలనపై, ప్రస్తుత ఎన్నికలపై బీజేపీ షార్ట్ షీట్ పాంప్లెట్ విడుదల చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని నాయకులు ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, కొత్తూరు మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మన వెనుకబడిన తరగతుల అభిమాన నాయకులు ఆచార్య గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు అంజన గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవర్ధన్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి చాలా అన్ని డివిజన్లలో కూడా బీజేపీ పార్టీ విజయాన్ని సాధించింది. అదేవిధంగా కొత్తూరు మున్సిపాలిటీ కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తున్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు కానీ, నియంత్రణ పాలన కానీ, ఈ రెండవ దశ కోవిడ్ చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతా ఉంది. ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఆల్రెడీ కరోనా విజృంభిస్తున్న సమయంలోనే నోటిఫికేషన్
ఈ ఎన్నికలను జరగడానికి అర్జెంటుగా ఇప్పటికిప్పుడు జరపాల్సినటువంటి అవసరమైనటువంటి ఎన్నికలు కూడా కావు. అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో గత పాలకులు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించినందుకు దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మా ముఖ్య అతిథులతో ఈరోజు ఛార్జ్షీట్ కూడా విడుదల చేయడం జరిగింది. 30వ తారీఖులో జరిగేటువంటి కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు మరి యొక్క ఎన్నికల సమావేశానికి రావడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి బీకే అరుణ గారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరి వారు కూడా ముందస్తు నోటీసులు లేకుండా ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం దారుణమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేయిస్తారా అంటూ మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెర్రరిస్టు మాదిరిగా 100 మంది పోలీసులతో చుట్టుముట్టి అరెస్టు చేయడం విచారకరమని అన్నారు. సంగం డైరీని కంపెనీ యాక్ట్లోకి మార్చడంపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఇదే తరహాలో కంపెనీ యాక్ట్లోకి మారిన విశాఖ డైరీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ఏసీబీ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన శాడిస్ట్ ముఖ్యమంత్రి అదేనండి మన జగన్ రెడ్డి నిన్న ఉదయం మరొక దారుణమైన సంఘటనకి పూనుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో ధూళిపాల నరేంద్ర గారంటే తెలియని వారు లేరు, అందరికీ తెలుసు. వాళ్ళ నాన్నగారు ధూళిపాల చౌదరి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. మంచి పేరున్న కుటుంబం. అతను యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నరేంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆ ప్రాంత ప్రజలు ఎంత గౌరవిస్తున్నారో ఎంత ప్రేమిస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది కదా. అటువంటి వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, రాజకీయ నాయకుడు, ప్రజల అభిమానాన్ని దోచుకున్న వ్యక్తి నరేంద్ర గారిని తెల్లవారుజామున 6 గంటలకు ఇంటికి వెళ్ళి మన ఏసీబీ వాళ్ళు 200 మంది పోలీసులతో వెళ్ళి ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో మీరు అందరూ టీవీల్లోని పేపర్లో చూశారు. ఎంత దారుణం అండి. ఏ ఆధారాలతో మీరు అరెస్ట్ చేశారండి? అటువంటి పెద్ద నాయకుల్ని, పేరున్న నాయకుల్ని, జనాల్లో ఉన్న నాయకుని అరెస్ట్ చేసే ముందు మీరు ఆధారాలు చూపించి ముందు నోటీస్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏ ఆధారం లేకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి ఏదో టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు చుట్టూ 200 మంది పోలీసులు పెట్టి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి, జనాలను బెదిరించి అతి దారుణంగా మరి నరేంద్ర గారిని జీప్ ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళడం ఎంతవరకు ధర్మమో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఏంటి దారుణాలు, ఏంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో ఎంతోమంది చచ్చిపోతూ ఉంటే హాస్పిటల్లో టెస్టులు లేవు, టెస్టింగ్ కిట్లు లేవు, హాస్పిటల్కి వెళ్తే పడుకోవడానికి మంచాలు లేవు. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డులో పన్నాల పావని శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ వార్డులోని ఓటర్లందరూ తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. అధిక మెజారిటీతో గెలిపించి ఒక్కసారి అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఉంగి తవ్వు పడతలేవా
అందరికీ నమస్కారం. నేను పన్నాల పావని, నకరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డు సభ్యురాలిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను చదువుకున్న విద్యావంతురాల్ని. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీ బిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లెగా మీ ముందుకు వస్తున్నాను. మన వార్డుని అభివృద్ధి చేసుకుందాము. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మంచి అభ్యర్థిగా, మంచి కౌన్సిలర్గా మీ ముందు నిలబడతాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ పన్నాల శ్రీనివాసరెడ్డి, పావని శ్రీనివాసరెడ్డి, నకరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మా వార్డు సమస్యలు అన్నీ చూసి ఆ యువతరం అంతా ముందుకు వచ్చి, మన యువతరం నుండి ఎవరో ఒకరు నిలబడాలి, ప్రతిసారి పెద్దోళ్ళని నిలబెడుతున్నాం, పైసలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మంజూరు చేయించుకొని నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోనే మన వార్డును అత్యంత నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని, మళ్ళీ మీ సహాయ సహకారాలు అనేది ఎప్పటికీ మాకు ఉండాలి. ఇది ఒక్కసారి మీ బిడ్డగా గెలిపించగలరని అందరికీ శిరస్సు పాదాభివందనం చేసుకో. మా వార్డులో మా ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ప్రతి బజార్లో సీసీ రోడ్లు, ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు బాగాలేదు. సీసీ రోడ్లు వేస్తున్నారన్న, ఏముంది సీసీ రోడ్లు వేస్తే డ్రైనేజ్ చక్కగా లేనప్పుడు సీసీ రోడ్లు వేస్తే ప్రయోజనం లేదు. ఫస్ట్గా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ అనేది నిర్మించుకొని దాని తర్వాత సీసీ రోడ్లు వేసుకొని ప్రతి ఇంటికి మున్సిపాలిటీ నుంచి లైట్లు అనేవి వేస్తున్నారు కానీ మళ్ళీ ఖరాబ్ అయినప్పుడు పట్టించుకోవట్లేదు. పోయిన ప్రతి లైటుని 48 గంటల్లో మురికి కాలువలని ఇట్లా వారానికి ఒకసారి క్లీన్ చేపించి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటానని మా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించమని ప్రజలందరినీ శిరస్సు వంచి పాదాభివందనం. ఈ నెల 28న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ రక్షణ సదస్సు వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఈ సదస్సును వాయిదా వేస్తున్నట్లు టీపీఎస్జీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధితో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం రామమందిర నిర్మాణంపై చూపెట్టిన శ్రద్ధ దేశ ప్రజల ప్రాణాలను కాపాడడంలో చూపడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కరోనా దృష్ట్యా ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ సదస్సును వాయిదా వేయడం జరిగింది. దీన్ని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు గ్రహించాలని కోరుచున్నాం. అలాగే తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు కరోనా బారిన పడి ప్రాణాలను వదలడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి వారి కుటుంబాలను ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వండి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన మంత్రి ఎర్రబెల్లి. కొత్తగూడెంలో మావోయిస్టు పార్టీ నేత అరెస్టు, డి కమాండర్ సోడి దేవాను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం, తాడిపత్రిలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూలపై అభ్యంతరం. కొత్తూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం, హాజరైన తరుణ్ చుక్, డీకే అరుణ.
కరోనా బారిన పడిన లాల్ దర్వాజా మహంకాళి ఆలయ పూజారి పరిస్థితి విషమం ప్రత్యేక చికిత్స చేయించిన ఎంపీ అసదుద్దీన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.